సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నేరాలు, ఘోరాలు, చోరీలు లేకుండా ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో దొంగతనాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే 23 గురువారం అర్ధరాత్రి కాశీబుగ్గ రోటరీ నగర్లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చాప అలివేణి ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు సర్వంతో చేశారు. భారీగా బంగారం, వెండినెత్తికెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు దొంగతనాలు అరుదుగా జరిగేవే. చిన్న చిన్న చోరీలే తప్ప పెద్ద పెద్ద దోపిడీలు, ముఠాలు రావటం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో దొంగల ముఠాలు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చాప అలివేణి ఇంట్లో చోరీ చేశారు దొంగలు. అలివేణి స్వగ్రామమైన నందిగాం మండలం హరిదాసుపురానికి వెళ్లడంతో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళాలు తెరిచి సొరుగులో ఉన్న 40 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు 18,000 నగదును అపహరించారు. ఈ ఘటనలో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. నా పేరు అలివేణి సార్, మాది రోటరీ నగరు. నేను రాత్రి నిన్న ఫీల్డ్కి వెళ్ళి అటు నుంచి మా సొంత ఊరు హరిదాస్పురం వెళ్ళిపోయాను సార్. రాత్రి అక్కడ ఉండిపోయాను. ఉదయం లేచి ఇల్లు తలుపులు తీసుకుంటే ఫోన్ చేశారు. వచ్చాను సార్. చూసేసరికి ఎదురువన్నీ లాకులు కొట్టేసి, ఆ లోపల బీరువా లాకులు కొట్టేసి 40 తులాలకు పైబడి బంగారం పోయింది సార్. వెండి 10 తులాలు పోయింది సార్. డబ్బులు 18,000 రూపాయలు పోయాయి సార్. నేను వచ్చేసరికి అన్నీ తీసేసి ఉన్నాయి సార్. మొత్తం ఎటువంటి అన్నీ చాలా చెగరైపోయినాయి సార్. డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, డైమండ్ బ్రాస్లెట్స్, డైమండ్ కొన్ని వాల్యూ సుమారు 10-15 లక్షలు డైమండ్ వాల్యూ సార్. ఎక్కడికి వెళ్ళారమ్మా రాత్రి? నేను హరిదాస్పురం వెళ్ళాను సార్. మా సొంత ఊరు హరిదాస్పురం వెళ్ళాను సార్. నైట్ ఒక నైటే సార్. నిన్న మధ్య ఉదయమే ఇక్కడ పావుతొక్క వేడికి బయలుదేరి వెళ్ళాను సార్. ఫీల్డ్ చూసుకొని 9:30 కల్లా మా ఊరు చేరాను సార్. ఉదయాన్నే ఎలా తెలిసిందమ్మా? ఉదయాన్నే ఎదరింటి వాళ్ళు తలుపులు లాక్ చేసి డోర్ ఓపెన్ చేసి ఉంటే ఫోన్ చేశారు సార్. వచ్చి చూసి వెంటనే అలా బయలుదేరి వచ్చేసాను సార్. వచ్చేసరికి ఆల్రెడీ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నా సార్. లోపలికి వెళ్ళి చూసరికి మొత్తం విడివిడికి మొత్తం అన్ని లాకులు, అన్ని డోర్లు అన్ని మొత్తం పోసేసి ఉన్నారు సార్. డోర్ పోసేసి ఉన్నారు, లాకులు అన్ని తీసేసి ఉన్నారు సార్ మొత్తం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.